హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ దమ్ బిర్యానీ అండి. కుక్కర్లో చేస్తున్నాను నేను వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మటన్ గ్రేవీ పిల్లలకి. నెక్స్ట్ వచ్చేసి కబాబ్, చికెన్ కబాబ్ అండి. సో చాలా రోజులు అయిపోయింది బిర్యానీ నేను ఎలా చేశాను. ఆల్రెడీ నా లింక్ వచ్చేసి యూట్యూబ్ లింక్లో ఉంటుంది. లక్ష్మీశ్రీ వ్లాగ్స్ అనే దాంట్లో బిర్యానీ అని కొట్టండి, వస్తుంది సింపుల్గా. సో నేను వీడియో చూపించాను కాబట్టి ఇది వచ్చి సింపుల్గా చేసి చూపిస్తున్నాను. సో అన్నీ వేసేసిన తర్వాత పెరుగు అండ్ నెక్స్ట్ వచ్చి బిర్యానీ మసాలా వేసుకొని ఇది చికెన్ ఏదైతే ఉందో అది వేసేసి మొత్తం మ్యారినేట్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. సో మసాలా అంతా ముక్కలు కట్టుకొని ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసుకొని తర్వాత వేసుకొని నేను తర్వాత వేసుకున్నాను ఒక 4 పచ్చిమిర్చి. నెక్స్ట్ వచ్చేసి టేస్ట్ కోసం ఉప్పు వేసుకున్నానండి. నెక్స్ట్ బియ్యం ఎంత మెజారిటీ తీసుకోవాలి నేనైతే ఈక్వల్ తీసుకుని 1/2 kgకి 1/2 kg తీసుకుంటాను. 1 kgకి 1 kg తీసుకుంటాను. సో ఈ రకంగా సాల్ట్ సరిపోతే ఒకసారి చెక్ చేసి వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసేయండి. 2 హై విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ వచ్చేసి మటన్ గ్రేవీ దీనికి సైడ్ డిష్. నెక్స్ట్ వచ్చేసి చికెన్ కబాబ్ అండి. సో పిల్లలకు కూడా ఇష్టం కాబట్టి ఇక వీళ్ళు ఇష్టంగా తింటారని చెప్పి చికెన్ కబాబ్ చేస్తాను. సో ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి ఇక బిర్యానీ, మటన్ గ్రేవీ పిల్లలకి, నెక్స్ట్ చికెన్ కబాబ్ అండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో చూసారు కదా, వేడి బిర్యానీ రెడీ అయిపోయింది. అండ్ రైతా, బిర్యానీ ఎప్పుడు గ్రేవీ లేదా రైతాతోనే బాగుంటుంది. పక్కన ఆనియన్స్, కుకుంబర్ పెట్టుకొని ట్రై చేస్తుంటే సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు అందరికీ పెట్టించేసి నేను పెట్టేస్తున్నానండి. కబాబు, మటన్ గ్రేవీ, కుకుంబర్ అండ్ రైతా అండ్ బిర్యానీ రైస్. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. ఇది వచ్చేసి అవకాడో. నాకు అవకాడో అంటే చాలా బాగుంది. ఇది డయాబెటిక్ కానీ లేదంటే ఫ్రూట్ సలాడ్స్కి డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి కూడా చాలా యూజ్ అవుతుందండి. సో మొత్తానికి అప్డేట్ చేసేస్తున్నాను, తింటూ టీవీ చూస్తున్నాను. ఫస్ట్ కుకుంబర్తో స్టార్ట్ చేశాను. కుకుంబర్ ఆర్ క్యారెట్ ఉంటుంది, నేను ఎక్కువ కుకుంబర్ తింటాను. సో కుకుంబర్తో వచ్చేసి ఒక 2-3 పీసెస్ తినేసిన తర్వాత సో వచ్చేసి ఎమ్మె బిర్యానీ